ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడింది, మీరు నన్ను అడిగింది అన్ని విన్న తర్వాత నాకు రాజకీయాలకు రాబోతున్న యువతి యువకుల గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పటి రాజకీయ నాయకులు, రాజకీయ నాయకురాళ్ళు ఎవరైనా కూడా అవసరాల కోసం ఏ విధంగా మారుతున్నారో, ఊసరవెల్లిలు అంటే రంగులు మార్చిన అంత స్పీడ్ గా కండువాలు ఏ విధంగా మారుస్తున్నారో, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అధికార దాహం కోసం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇక ఇప్పటిదాకా సోదరుడు మానవతరాయ్ గారు చాలా అడ్డం పొడుగు చాలా మాట్లాడిండ్రు. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా ఉన్నది ముచ్చట్లు. మేము దొంగతనం చేస్తాం, ఆధారాలు చూపెట్టుర్రి, ఆధారాలు చూపించిన తర్వాత మేము దొంగలం అని నిరూపించిన తర్వాతనే మేము దొంగలం అని మాట్లాడినట్టుగా ఉన్నది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదో చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పిండ్రు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ పార్టీ కాదా అండి? ఆనాడు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని 10 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకున్నది నిజం కాదా అండి? కర్మ ఎవరికైనా రిటర్న్ వస్తుంది. కర్మ మీకు రిటర్న్ వచ్చింది, మాకు ఇంకా రిటర్న్ రాలేదు. ఇప్పుడు టీడీఎల్పీని, సిఎల్పీని 2/3 రాజ్యాంగబద్ధంగా మా పార్టీలో వాళ్ళ పార్టీలను విలీనం చేయడం జరిగింది. మేము గనక మేమేదో అధికారం కోసము, అధికారంలోకి రావడం కోసము ఆ గోడ మీది కాకి మా గోడ మీది వాలిన తుపాకీ పట్టి కాలుస్తాం, రాళ్లు పట్టుకొని కొట్టుండ్రి అని మేమేం పెద్ద పెద్ద అడ్డగోలుగా ఆ మాటలు చెప్పిన వాళ్ళం కాదండి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు చాలా నేర్పించిండ్రు వీళ్ళకు, డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏది మాట్లాడినా డైవర్ట్ చేయండ్రి. ఇప్పుడు 10 మంది మారలేదు కానీ రేపు 15 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ 15 మంది వచ్చిన తర్వాత మేము చెప్తాం అని చెప్పకనే చెప్తున్నాడు. కండువాలు కప్పుతారు, బాజాప్తుగా కండువాలు కప్పుతారు. బీఫామ్ ఏదైతే మా పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుస్తాడో ఆయనకు మళ్ళా బీఫామ్ ఇచ్చి, ఆ బీఫామ్ లో సంతకం పెట్టినోడు ఎవడండి? ఎవరు నిలబెట్టిండ్రండి? మళ్ళీ ఎట్లా పోటీ చేస్తారండి? ఏ రాజ్యాంగంలో రాసున్నదండి? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తెల్లారి పొద్దుకి రాత్రి అక్కడిక్కడ తిరుక్కుంటా, ఈ రాష్ట్రాలు తిరుక్కుంటా బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు కదా. మరి ఆ రాహుల్ గాంధీ అనేట ఆయనకు ఇక్కడ జరుగుతున్న విషయం కనబడతలేదా?